ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఓకే ఓకే. అంటే మీరు మంచి కానీ చాలా మంది సన్నగా ఉండాలి, చక్కగా ఐశ్వర్య రాయిలా ఉండాలి, శ్రీదేవిలా ఉండాలని చెప్పి ఫుడ్ తిని చావట్లా. అప్పుడు ఎట్లా అండి ప్రాబ్లం ఎట్లా? సన్నం లావుతో సంబంధం అదే సైకాలజీ సార్, వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ ఉండుండొచ్చు. అంటే సన్నంగా ఉంటేనే బాగుంటాము అలా అని లేదు సార్. వి కమ్ అంటే సొసైటీ అలా సెట్ చేసి పెట్టేస్తుంది మైండ్ సెట్ ని. సొసైటీ ఏదో అమ్మాయి అంటే 50 kg తాజ్ మహల్ 50 కిలోలే ఉండాలి. బహుశా మీరు అంతే ఉండుంటారు. 50నా మీరు? 53, 54. చూడండి, మీరు ఎలా ఉంటే వాళ్ళు మాత్రం లావు ఉండమంటే ఎలా ఉంటారండి? సార్ సన్నంగా లావుగా ఉన్నాం అనేది కాదు సార్, మీరు ఎంత హెల్దీగా ఉన్నారా అన్నది ఇంపార్టెంట్. సన్నంగా ఉండి ఏది ఎత్తలేరు చేయలేరు, పడిపోతున్నారు నీరసంగా డీలా పడిపోతుంటే అలా సన్నదనాన్ని ఏం చేసుకుంటారు సార్ మీరు? ఉపయోగం లేని సన్నదనం ఏం చేస్తారు చెప్పండి. సొసైటీ ఏదైనా చెప్తుంది సార్, ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తుంది. అలా కాదు, మీకేం కావాలి, మీ బాడీకి ఏం కావాలి అది మీరు ఆలోచించాలి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీరు వాట్ డూ యూ వాంట్ టు అంటే వాళ్ళు డిక్టేట్ చేసే టర్మ్స్ బట్టి సన్నంగా ఉంటేనే బ్యూటిఫుల్ గానీ సన్నంగా ఉంటేనే హెల్త్ గా ఉన్నట్లు అలా అని కాదు. మీరు సన్నంగా ఉన్న ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇంటర్నల్ గా మీ బాడీ ఇంటర్నల్ డిస్ఫంక్షనింగ్ ఉండకూడదు. మంచి మజిల్ ఉండాలి, ఫ్యాట్ ఎంత ఉండాలో అంత ఉండాలి, బాడీలో వాటర్ తగ్గట్టుగా ఉండాలి. ఒక వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటూ మీరు చేయగలిగితే దట్ ఈస్ విన్-విన్ సిచ్యువేషన్. మీరు 30+ గురించి అడిగారు కదా. 30+ అయ్యాక బోన్ హెల్త్ డీజనరేషన్ గానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ వేర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి, డయాబెటీస్ అప్పటిదాకా లేనిది రావడం అంటే టెస్ట్ లో వస్తాయి. థైరాయిడ్ జనరల్ గా 30+ తర్వాత థైరాయిడ్ అప్పటిదాకా కామ్ గా కూర్చొని ఉన్న థైరాయిడ్ అప్పుడు బయటకు లేస్తుంది, నేను ఉన్నాను లోపల అనేసి. ఏది ఒక్క రోజులో రాదండి. ఇయర్స్ తరబడి మీరు ఏదైతే డిస్ఫంక్షనింగ్ లోపాలు బాడీని ఇచ్చేసి డ్యామేజ్ చేసి ఇచ్చారో దానివల్ల ఇవన్నీ ఒకరు తర్వాత టెస్ట్ లో తేలుతాయి. సో దీనికి ఉమెన్స్ ఏంటంటే ఏం చేయాలంటే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా రాకుండా మంచి ఒమేగా 3 లాంటిది, కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఫుడ్స్ లో చాలా వెరైటీ ఉంది. హోల్సమ్ ఫుడ్స్ అంటే అన్ని, అంటే డైవర్సిటీ ఇస్ ఇంపార్టెంట్ సార్. లోకల్, నేను చాలా నమ్మితే లోకల్ సీజనల్ ఎందుకంటే ఎక్కడి నుంచో రాదు పాలిష్ కొట్టి మీ కంటి ముందు పెరుగుతుంది. సీజనల్ అనగానే ఆటోమేటిక్ గా సీజన్ లో మీరు ఏం చేయకుండానే విత్ లిటిల్ ఎఫర్ట్స్ అది వస్తుంది. నాన్ సీజనల్ అనుకోండి, అప్పుడు మీరు దానికి ఏవేవో చేస్తేనే కానీ అది రాదు. అందుకే ఎప్పుడైనా సరే ఎక్కడిదో కాకుండా లోకల్ సీజనల్ మీ కంటికి తగ్గట్టుగా అక్కడ పండిస్తున్నారు, అక్కడ ఫ్రెష్ గా ఉంటాయి. జాంకాయ తినడం బెటర్ అంటారు. మీకు మంచి యాపిల్ దొరికితే అది కూడా తినండి, కానీ జాంకాయని చులకని చూడకండి. పక్కన బండి మీద కనిపిస్తుంది చులకని చూసి అలా కాదు. ఎక్కడ ఉన్న యాపిల్ కన్నా మన జాంకాయని పక్క బండిలో కనిపించిన ఎవరు తీసుకుని కొనరు. ఏంలే అనుకోని జామకాయ అని అంటున్నారు. కానీ జామకాయలో ఉన్న లాభాలు తెలిస్తే సార్ దేవుడు సృష్టించేది ఏది కూడా వేస్ట్ కాదు. మనం మితిమీరితేనే, లిమిట్ క్రాస్ చేస్తేనే అది ప్రమాదం. విత్ ఇన్ లిమిట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అలాని జంక్ అన్నాను అంటే కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నా అవి మనం తినకూడదు ఎప్పుడైనా సరే. బట్ నార్మల్ గా ఈటబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మితిమీరకుండా ఒక వేలో తింటే ఏం కాదు సార్. ఎప్పుడైనా సరే బాడీ మీరు ఎప్పుడో చేసిన పొరపాటు కన్నా రోజు చేసే తప్పుల్ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటుంది. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళారు, తినేశారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు, దట్స్ ఓకే, ఇట్ కెన్ హ్యాండిల్ దట్. బట్ రోజు మీరు అదే తింటున్నారు, అసలు రోజు ఏం పోషకాలు వెళ్తున్నాయి బాడీలో అది పట్టించుకోవటం లేదు. అలాంటప్పుడు అది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది సార్. రాదర్ దన్ యూ గోయింగ్ ఎప్పుడో వెళ్ళి బయటకి ఏదో మూమెంట్ ఎంజాయ్ చేశారు, ఫ్రెండ్స్ తో పాటు తిన్నాము, బయట డిన్నర్ చేసాం, దానికన్నా మీరు రోజు గనక యు ఆర్ నాట్ చెకింగ్ వాట్ యూర్ ప్రొవైడింగ్, మీ బాడీకి ఏమి ఇస్తున్నారు అన్నది చూసుకోలేకపోతే మాత్రం అది మీకు ఎక్కువ ఇంపాక్ట్ అక్కడ పడుతుంది ఎప్పుడో తినేదానికన్నా. ఇంకొకటి మేడం, ఇంతమంది బయట క్లీన్ చేసుకున్నాకనే అప్లై చేసుకోండి అన్నారు, లోపల కూడా క్లీన్ చేసుకోమని చెప్తున్నారు ఈ మధ్య. బాడీ లోపల డీటాక్సిఫికేషన్ అనేది అంటున్నారు. ఎలా క్లీన్ చేసుకోవాలి మేడం లోపల? డీటాక్సిఫికేషన్ అన్నది ఒక పెద్ద ఏమంటారు మిస్అండర్స్టూడ్ అండ్ మిస్యూజ్ టర్మ్ అండి. చాలా మంది ఒక కప్పు టీ పట్టుకుని డీటాక్స్ టీ అనేసి అది పెద్ద ప్రాసెస్ సార్. అసలు డీటాక్సిఫికేషన్ చాలా పెద్ద ప్రాసెస్ సార్. అది అంటే వాట్ యు ఆర్ డీటాక్సిఫైయింగ్, టాక్సిన్ లో డీటాక్సిఫై చేస్తున్నారో, హార్మోన్స్ ఏవైతే అన్యూజ్డ్
అక్యుములేట్ అయింది అది డీటాక్సిఫై చేస్తున్నారా, వాట్ యూఆర్ ఎయిమింగ్ ఎట్ అన్నది చాలా నాకేం ఇంపార్టెంట్. తెలుసు అండి, టీ కంపెనీ వాడు ఏం చెప్తే తాగేయడమే అంత అలా ఒక టీలో డీటాక్సిఫై అయిపోతే ఇంకేముంది సార్. కదా. మెయిన్ డీటాక్సిఫైయింగ్ మన బాడీ ఆటోమేటిక్ గా డీటాక్స్ చేస్తారు సార్ రోజు. అచ్చా. డీటాక్సిఫైయింగ్ ఆర్గన్స్ ఉన్నాయి, ఏమేమి తెలుసా? లివర్, ఆ, కిడ్నీ, గట్, Okay. స్కిన్, ఓ, లంగ్స్. ఆ, లంగ్స్ ఎలాగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, Correct. డీటాక్సిఫికేషన్ కదా. ఓకే, గ్యాసెస్ మనకి అంటే ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదిలేస్తుంది. ఓకే. కిడ్నీస్ మనం తిన్న చెత్త అంతా, మనం ఒంట్లో తీసుకున్న చెత్త అంతా ఎలిమినేషన్, లైక్ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఎలిమినేట్ చేస్తుంది కిడ్నీస్. స్వెట్ నుంచి మీకు స్వెట్ నుంచి కూడా టాక్సిన్స్ కనుక స్కిన్ కూడా రిలీజ్ చేస్తుంది. అలాగా ప్రతి అంటే ఈ ఏదైతే ఈ ఆర్గన్స్ చెప్పానో అవన్నీ డీటాక్సిఫై చేసే ఆర్గన్సే. ఓకే. లింఫ్ కూడా ఒక రకంగా. మీరు ఫస్ట్ ప్రైమర్ గా చేయాల్సింది గుడ్డిగా డీటాక్సిఫికేషన్ కాదు, ఈ ఆర్గన్ యొక్క ఫంక్షన్ ని బెటర్ చేయండి, వాటి పని వాళ్ళే చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ఆర్గన్స్ లో గనక బ్లాకేజ్ అయ్యండి, మీరు ఇల్లు తుడిచారండి, ఇల్లు తుడిచి వాష్ చేశారు, వాష్ చేశాక మెయిన్ ఎక్కడి నుంచి అయితే డ్రైన్ వెళ్ళో అదే బ్లాక్ ఉంది, ఏం లాభం చెప్పండి? ఏం ఇల్లు లాభం? తుడుచుకొని మళ్ళీ ఆ చెత్త అంతా మీ మళ్ళీ ఇంట్లోనే వచ్చేస్తుంది. ఉంటుంది. సేమ్ సూపర్. మీరు ఈ ఏదైతే మీ డీటాక్సిఫికేషన్ ఆర్గన్స్ ఉన్నాయో దాని ఫంక్షనింగ్ ని బెటర్ చేయండి, పాత్వేస్ Okay. బ్లాక్ అవ్వకుండా ఆటోమేటిక్ గా అవే డీటాక్సిఫై చేసుకుంటాయి. యువర్ బాడీ ఇస్ డిజైన్ టు డీటాక్సిఫై. రైట్, రైట్. అంటే మీ బాడీలోనే ఆ మెకానిజం ఉంది. ఇప్పుడు ఎందుకు వేరేగా సెపరేట్ గా చేయాల్సి వస్తుందంటే ఇవి ప్రాపర్ గా పని చేయటం లేదు, వీళ్ళ ఫంక్షనింగ్ మనం అవగా పెట్టడం లేదు. లివర్, ఫ్యాటీ లివర్ ఉంటే ఇంకా డీటాక్సిఫై ఏం చేస్తుందండి? కరెక్ట్. లంగ్స్ ప్రాపర్ ఫంక్షన్ చేయట్లేదు, కిడ్నీస్ ఫిల్టరేషన్ తగ్గిపోయి ఉంది, ఇంకేం ఎలిమినేట్ చేస్తాయి? అవును, ఇందాక అక్యుములేట్ అయిన యూరిక్ యాసిడ్ కూడా దాని ప్రభావం వల్లే కదా. అవును. సో ఇవన్నీ, సో ఇఫ్ యూ సపోర్ట్ ద ఆర్గన్ ఫంక్షనింగ్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డీటాక్సిఫికేషన్, యుల్ ఆటోమేటిక్లీ సపోర్ట్ డీటాక్సిఫికేషన్. నాట్ ఫ్యాన్సీ టీ కప్ వాట్ యూ హ్యావ్. ఒక ఫ్యాన్సీ డీటాక్సిఫై టీ అని మార్కెట్ ఏదైనా అమ్ముతారు, మీరు తీసుకోవడానికి మీ కన్స్యూమ్ యాజ్ ఎ కన్స్యూమర్ యూ షుడ్ బి అవేర్. అయితే ఇదే టైంలో ఇంకొక ప్రశ్న అడుగుతాను మేడం, మీరు చెప్పండి సార్. నిజంగా చెప్పాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవాలా మేడం? ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అని మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా, చాలా మంది మీరు తినే దాంట్లో విషం ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, అవి తినకండి, ఆర్గానికే తినండి అంటున్నారు. ఆర్గానిక్ తినాలా? ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ ఫ్రీ అని సార్. ఇప్పుడు ఏమవుతుందంటే పంట పండించేటప్పుడు దానికి పెస్టిసైడ్స్ అంటుకుంటాయి, ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్, అవి పంటని ఖరాబ్ చేస్తాయి అనేసి దాని మీద మందులు జల్లుతాం. అవి ఏమవుతున్నాయంటే పంటతో పాటు మా కడుపులోకి కూడా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాయి, ప్రాపర్ గా వాష్ చేయకపోవడం వల్ల కానీ, ఎక్కువ కొట్టడం వల్ల కానీ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. అవన్నీ తప్పించుకోవాలంటే యూ కెన్ గో ఫర్ ఆర్గానిక్. ఇంకోటి ఏంటంటే ఇదే వంకతో చాలా మంది స్కామ్స్ కూడా చేస్తున్నారు. ఓకే, ఎస్, ఇదే అడగాలనుకున్నాను యాక్చువల్ గా. ఆల్ ఆర్గానిక్స్ ఆర్ నాట్? నో సార్, అన్ని లేబుల్ చేసినంత మాత్రాన ఆర్గానిక్ అని కాదు, మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ అవేర్నెస్. అంటే మీరు చూసుకోవాలి ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, అది మనకు తెలియదుగా. కొంచెం హోంవర్క్ చేసుకోవాలి సార్, తప్పదు సార్. అంటే గుడ్డిగా నమ్మేసి తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్యాటర్న్, ఏది ట్రెండింగ్ లో ఉంటే అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మల్ గా బెండకాయ అమ్మితే ఎవడో తీసుకోడు, దాన్ని ఆర్గానిక్ అన్న స్టాంప్ వేస్తే అందరు తీసేసుకుంటారు. ఇంకా ముందు వెనక చూడు, దాని మీద ఏమున్నా ఏదో తగిలిందని తీసేసుకుంటారు. అది నార్మల్ బెండకాయ ఏదైనా తగిలిందానికి ఏదో ఉందా అంటారు. లేబుల్ వేస్తారు కదా మీరు ఆర్గానిక్.